బ్యాక్ టు లైవ్ షో. నయీం విషయంలో ఏ పార్టీ వారైనా వదిలిపెట్టే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు అన్న తర్వాత ఈ కేసులో మరింత వేడి పెరుగుతోంది. నిన్న జరిగిన పరిణామాలు ఆర్ కృష్ణ ప్రెస్ మీట్ కానివ్వండి, అలాగే కాంగ్రెస్ టీడీపీ చేస్తున్న డిమాండ్కి సంబంధించి మరింత వేడి పెరిగింది అనుకోవాలా. రవి గారు, నిన్న కృష్ణయ్య గారు మాట్లాడిన తర్వాత అంటే ఇంకొక 2-3 రోజుల్లో ఏదో సిఆర్పిసి కింద నోటీసులు పంపిస్తారు అందులో ఉన్న వాళ్ళందరికీ అన్న నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు రావడం, అది నాకు శిష్యుడితో సమానం నన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాడు, ఈ రకంగా చెప్పడం. సరే, ఆయనే మీడియా ముందు సంబంధం ఉందని ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన సిట్టు విచారణ పిలిపించే అవకాశం. ఇక కాంగ్రెస్ టీడీపీలు కూడా అసలు డైరీలో ఉన్న పేర్లు నిజమా ఒత్తిదా ఊహాగానాలు ఇవన్నీ బయట పెట్టాలని ఇది ఎటువంటి మలుపు తీసుకుంటుందని మీకు అనిపిస్తుంది? ఈ కేసు పెద్ద మలుపులేని తీసుకోదని అనిపిస్తుంది. నయీం కేసు వచ్చిన కొత్తలో కూడా మనము చర్చించాము. ఆయన బృందంలో గ్యాంగ్లో వాళ్ళు ఉంటే అరెస్ట్ చేయటము, తక్షణం కింది స్థాయి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవడం తప్ప ఉన్నత స్థాయి రాజకీయ సంబంధాలను ఛేదించేసి వాటిలోకి వెళ్లే పరిస్థితి పెద్దగా ఉండదు మన వ్యవస్థలో. నిజంగా తీసుకుంటే కేసీఆర్ కొత్త వరవడి పెట్టినట్టు అవుతుంది. కానీ మామూలుగా ఈ పోలీసు వర్గాల్లో కానీ లేదా మన క్రైమ్ రిపోర్టర్స్ వర్గాల్లో కానీ ఉన్న సమాచారం ప్రకారం అయితే ఒక లిక్కర్ మాఫియా గురించి చాలా సందర్భాల్లో మనం ఒకటి రావటం, హడావుడిగా ఒక 10 రోజులు 4 రోజులు దాని చుట్టూ తిరగడం ఇది ఉంటుంది. ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదులుతుందని తప్పనిసరిగా టీఆర్ఎస్ వాళ్ళ పేర్లు చాలా ఉన్నాయి, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు ఆర్ కృష్ణ ఇంక రేపు పొద్దున ఆయన మళ్ళీ నా నేపథ్యాన్ని బట్టి ఇదంతా చేస్తున్నారంటే రెండోది అందుకనే నయంతో సంబంధాలు కూడా నా విప్లవ రంగంలో ఉన్నాయి తప్ప లేవంటున్నారు. ఏదైనా ఏ నాయకులకు సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ చాలా నీతి బాహ్యమైనవి, చట్ట వ్యతిరేకమైనటువంటి శక్తులతో ఉంటాం. ఇదంతా చాలా ఇంత సమయం అక్కర్లేదు. ముఖ్యమంత్రి కార్యాలయము, హోంశాఖ దీని మీద పూర్తిగా చర్యలు ఎవరెవరు ఉంటే ఒక్కసారైనా అవి బయటపడితే ప్రజలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇప్పటివరకు చూసిన అనుభవం ప్రకారం అయితే వాటిని చివరకు మాఫీ చేసేసేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నట్టు జరుగుతాయి. జరగడం అనేది సహజం. బయటపడితే నిజంగా కేసీఆర్ ను మనం తప్పకుండా అభినందించవచ్చు. రాజకీయ వర్గాల వరకు కూడా మీరు కొనసాగించారని. అది జరగదు. అందరూ రియాక్ట్ అవడానికి కారణం అంటే 2-3 రోజులు జరగబోతోంది అన్న అంటే ఈ సెలెక్టివ్ లీక్స్ ఇట్లాంటి విషయాల్లో పోలీస్ శాఖ కానీ సిట్ కానీ వీళ్ళు కూడా ఈ సెలెక్టివ్ లీక్స్ ఇయడం అనేది ఇది ఒక దుర్లక్షణం. వీళ్ళు కొన్నిస్తారు, వాళ్ళు కొన్నిస్తారు, పేర్లు రావు, దాంతో ఊహాగానాలు వస్తాయి. ఎక్స్ వచ్చి నేనేమో అనుకుని ఆయన లేదంటాడు, వై కాదంటాడు. నిజానికి ఎవరో వీళ్ళందరికీ కూడా తెలుసు, రకరకాల పేర్లు మనకు కూడా తెలుసు. ఇప్పుడు చెప్తే మళ్ళీ అదొక సమస్య. కాబట్టి రాజకీయ వర్గాలు అంతకుమించి ఉన్నత పోలీసు వర్గాల వరకు కూడా ఐపీఎస్ల వరకు కూడా వెళ్ళగలిగితే అప్పుడు భవిష్యత్తులో కొంత నివారించడానికి వీలవుతుంది. కానీ అది ఆ వాతావరణం కనిపించడం లేదు. ఆ ఊపు కొత్త అధికారి వచ్చాక ఏదో చేయబోతున్నాడని ఒక 4 రోజులు కొద్దిగా ఇచ్చారు, తర్వాత మళ్ళీ మామూలే. అసలు ఎందుకు అనధికారికంగా ఎందుకు ముఖ్యమంత్రి ఇలా ఆదేశించారు అలా ఆదేశించారని ఆదేశం ఏదో బహిరంగంగా ఆయన విడుదల చేస్తే లేదా ఆ కార్యాలయం విడుదల చేస్తే పని అయిపోతుంది కదా. రాణారెడ్డి గారు, మీకే అనిపిస్తుంది? కాంగ్రెస్ నాయకులు కూడా నేను కోమటిరెడ్డి ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు, వెంకటరెడ్డి గారు ఈ కేసులో అనవసరంగా మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి. ఇంతకుముందు రవి గారు అన్నట్టుగా నిజంగా ఈ కేసు జరిగి దాదాపు 40 రోజులు దగ్గర అయిపోయింది. ఇప్పటి వరకు కూడా లీకులే వస్తూ ఉన్నాయి, కానీ అఫీషియల్గా విచారణ 40 రోజులు. ఇది పెద్ద ఏమి అంతర్జాతీయ రిపోర్ట్ ఆయన డైరీ దొరికింది అంటున్నారు. డైరీ చదివి చెప్పడానికి 40 రోజులు విచారణ అవసరం లేదు, ఏం లేదు. ఇప్పటికీ ఏంటంటే ఎవరికి 1-2 పేపర్లలోనే లీకులు వస్తూ ఉన్నాయి. ఆ లీకులలో ఈయనకు సంబంధం ఉంది, ఆయనకు సంబంధం ఉంది, దాని మీద కొంతమంది రియాక్ట్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము కాంగ్రెస్ పార్టీ ఇదివరకు డిమాండ్ చేసినా సిబిఐ విచారణ కావాలని అడిగినాం. లేదు, సిబిఐ విచారణ అవసరం లేదన్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పుడు ఈ 40 రోజులు వ్యవధి కాకుండా ఈరోజు ఈ డైరీలో ఇన్ని పేర్లు ఉన్నాయి, వీళ్ళందరికీ ప్రమేయం ఉన్నది, ఈయనకి డబ్బులు ముట్టినాయి, ఈయన డబ్బులు ఇప్పించిండు, లేకపోతే ఇతని భూదందాలు, ఇతనికి ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇదే చెప్పడానికి ఏముంది? దాప్యం దీన్ని జరుగుతాయి. ఎప్పుడు కాదు రవి గారు అన్నట్టు గతంలో ఇలాంటి కేసులు హడావులు చాలా చూసాము, బట్ చివరికి అంత దుస్తుమాన పరిస్థితి చూసాం. జరుగుతుందా ఈ కేసులో? జరుగుతున్నట్టుగానైతే లీకులు ఇస్తా ఉన్నారు. ఎందులో వస్తా ఉన్నది? 1-2 ఆ పత్రికలలో వస్తూ ఉన్నాయి. ఆ పత్రికలలో వస్తున్నాయి కాబట్టి అధికారిక లీక్ అని అనుకోవాలి. అధికార లీక్ అనుకున్నప్పుడు దీన్ని రాజకీయ కోణంగా ఎవరైనా కంట్రోల్ చేయడానికి లీకులు ఇస్తున్నారా, లేకపోతే నిజంగానే సంబంధం ఉంటే లీకులు ఇస్తున్నారా, లేకపోతే
నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధితో వ్యవహరించాలని అనుకుంటున్నదా? ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎవరైతే విచారణ చేస్తూ ఉన్నారో విచారణ చేసేటువంటి అధికారి మీడియా ముందుకు వచ్చి మేము ఇగో 40 రోజులలో ఇన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసినాం, ఇగో ఇంతమంది వ్యక్తులకు ప్రమేయం ఉందని వీరు విచారించబోతా ఉన్నాం. రాజకీయ నాయకులు ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు, ఇదంతా ఉన్నారు. ఇది మీడియా ఇంకా మీ వరకు కూడా వచ్చింది, మీడియాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని లోపడబెట్టి దాని అవసరాల బట్టి లీకులు ఇవ్వడం కాదు. నిజంగా ఈరోజు బహిర్గతం చేయాలి. 4-5 రోజులు జరుగుతున్న హడావుడి వాతావరణం అంటే రాజీనామాలు ఉంటాయి, సస్పెన్షన్లు ఉంటాయి, లేదా అరెస్టులు ఉంటాయి అన్నప్పుడు ఈ లోపు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళని ఏ యాంగిల్లో చూడాలి? ఇప్పుడు మాకేం సంబంధం లేదు, కొంతమంది ఏమో సంబంధం లేదని సంబంధం ఉందని కొంతమంది ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, సంబంధం ఉందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, సంబంధం లేదని ఉన్నారు. ఇంకా ఒక భువనగిరికి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి అయితే ఆమె కన్నీరు పెట్టుకున్నది, అసలు నా పేరుని తీసుకొస్తా ఉన్నారు, నాకేం సంబంధం లేదని. కాబట్టి నిజంగా ఈ విషయాలన్నీ కూడా బహిర్గతంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి ఈరోజు డైరీని బయట పెట్టమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. విచారణ అధికారులు బయటకు వచ్చి దీన్ని ఇంకా ఏదో దాన్ని ఇట్లా దాగుడు మూటలు ఆడాల్సిన అవసరం లేదు, బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి ప్రమేయం ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోవాలి. దీన్ని రాజకీయ కోణంగా ఎవరినైనా కంట్రోల్ చేయడం, ఆయన పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరైనా కంట్రోల్ చేయాలనో, లేకపోతే అతని నాయకులను కూడా కంట్రోల్ తీసుకోవాలనో, లేకపోతే ఇవన్నీ ఇది రాజకీయంగా వాడుతున్నారు. అన్ఫార్చునేట్లీ వ్యవస్థలో ఏంటంటే ఒక ఈ టైప్ ఆఫ్ నేరస్తుడికి అదంతా వ్యవస్థ అండి. భువనగిరిలో మీరు ఎవరిని ముట్టుకొని చూసినా వాడెవడు ల్యాండ్ కొనలేడు, వాడు అమలేడు పరిస్థితి ఉండేది. ఒక రాజ్యాన్ని నడిపాడు నయం అనేవాడు. ఎందుకు ప్రభుత్వాలు దాన్ని ఇగ్నోర్ చేసేవనో తెలియదు. సక్సెసివ్ గవర్నమెంట్స్ టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు టీఆర్ఎస్ కూడా 2 years అయిపోయింది. దే షుడ్ నాట్ హావ్ ఎంకరేజ్ ఎట్ ఆల్. ఇట్లాంటి నేమ్లు ఎంతో మంది ఉంటారు నిజంగా మీరు కదిలిచ్చి చూస్తే వ్యవస్థని. సో రకరకాల పేర్లు పెట్టుకోకుండా బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది సోరాబుద్దీన్ ఎన్కౌంటర్ ద్వారా. చాలా మంది అక్కడ దాకా లింక్ పెట్టి ఇవన్నీ ఉన్నప్పుడు వాస్తవాలు నేనేమంటే ప్రభుత్వం అనేది ఇప్పుడు ఇంత సెన్సేషనల్ కేసు అయినప్పుడు యాక్చువల్స్ ఒకటి చెప్తే అయిపోయేది. ఈ ప్రాథమిక విచారణలో ఈ రకంగా జరిగింది పోతున్నామని రవి గారు అన్నట్టు నిజంగా చిత్తశుద్ధితో అందరినీ మీరు బుక్ చేస్తే ఎస్ విల్ అప్రిషియేట్ సీఎం అండ్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఆల్సో. నాకు తెలిసి ఎందుకంటే సరెండర్డ్ ఎక్స్ట్రీమిస్ట్ కింద అతన్ని తీసుకొని ఈ వ్యవస్థనే పోలీసులే అతన్ని మళ్ళా ఆ నక్సలైట్ల మీద వాడుకొని అతని హెల్ప్ తీసుకొని ఇతనికి వెపన్స్ సప్లై చేసి ఇది చేసి ఆగడాలు ఇగ్నోర్ చేసే పరిస్థితి అట్లాంటి క్రిమినల్స్ నే ప్రమోట్ చేస్తుంది. అది తప్పు కదండి వ్యవస్థ. గవర్నమెంట్ షుడ్ నెవర్ ఎంకరేజ్ సచ్ పీపుల్. జరిగింది గతంలో సక్సెసివ్ గవర్నమెంట్స్ లోపల అతనికి అధికారులే అండగా ఉన్నారు. అది మాకు కనపడుతుంది కదా, ఎంతమంది పోలీసుల పేర్లు, ఎంతమంది సీఏల పేర్లు, ఈవెన్ ప్రతి వాళ్ళకి రాజకీయ రంగం ఒకటే కాదు అన్ని రంగాల వాళ్ళ పేర్లు ఇష్టం వచ్చినట్లు లీకులు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలా, వాస్తవం ఏంటో ప్రజలు చెప్పాలి, ఏ సిస్టంలో ఏం చేస్తున్నారు ఎవరెవరినారు చెప్తే తప్పేం లేదు, ఇన్వెస్టిగేషన్లో చెప్పడంలో తప్పలేదు. అంతేగాని మళ్ళీ దీన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటే అది తప్పు. జగన్ గారు ఎన్కౌంటర్ జరిగిన వెంటనే వచ్చిన రెస్పాన్స్ అన్ని పార్టీల వైపు నుంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో రాజకీయంగా మీరు తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులను, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులను, లేకపోతే ఉద్యమ నాయకులు గొంతు నొక్కడానికి వాళ్ళందరికీ సంబంధించి లీకులు ఇస్తున్నారని మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు రావడాన్ని ఎలా చూస్తారు? సరే, ప్రతిపక్షాలు ఎప్పుడు ఇటువంటి విమర్శలు చేయడము సాధారణమే. దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా మాకేం సంబంధం లేదు చెప్పడం కూడా సాధారణమే. సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ ఒకప్పుడు చెప్పింది, అన్లెస్ అదర్వైజ్ వన్ ఇండివిజువల్ ఇస్ ప్రూవ్డ్ ఈజ్ నాట్ గిల్టీ అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రభుత్వం ఏదంటే మీరు అన్నట్టే అనుకుందాం, ఎవరెవరో పేర్లు అనుకున్నప్పుడు లేదా ప్రభుత్వం చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. అనవసరంగా లీకులు ఇచ్చి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీరు అంటారు లిస్ట్ బయట పెట్టి కొన్ని సాధారణంగా కలిసే వ్యక్తుల్లో కూడా ఏం చేస్తారంటే విన్నప్పుడు ఇటువంటి క్రిమినల్స్ దే విల్ మెయింటైన్ దేర్ ఓన్ ఇదే అనమాట, సేఫ్టీ గురించి అన్ని చేస్తూ ఉంటారు. దాంట్లో కొద్దిమంది బలైపోతుంటారు అనవసరంగా, లేదా ఏ సంబంధం లేని వాళ్ళు కూడా పోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా లేదా మనకి బాధ ఉందని చెప్పుకుని కూడా ఫోటో తీసేసి వీటిని వాళ్ళు ఉన్నారంటే కదా, అటువంటి కేసులు కూడా బయటకు చాలా వస్తున్నాయి. ఇటువంటి దాంట్లో ప్రభుత్వం అంటే చాలా జాగ్రత్తగా దాంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు వీళ్ళని పిలిచేసి మాట్లాడుతున్నామంటే ఏంటి, మీరు అన్నట్లు లేదా వాళ్ళకి నోటీసెస్ అంటే ఏంటి, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉండి ఎవిడెన్స్ దొరుకుతుందంటే అప్పుడు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయడము, పనిష్మెంట్, దానికి కేసు ఉంటుంది. ఇప్పుడు మరి డైరీలో ఉన్న పేర్లను విశ్లేషించి లేదా వాళ్ళు ఫేజ్డ్ మేనర్లో ఇన్వెస్టిగేట్ చేస్తామన్నప్పుడు దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఉంది.
డైరీ అంతా బయట పెట్టండి, మేము డిమాండ్ చేస్తున్నాం డైరీలో లీకులు ఎందుకు వస్తున్నాయి? వినండి. ఇప్పుడు ఏమన్నారంటే దాదాపు 1000 కోట్ల కుంభకోణం లాగా ఉంది, ఇందులో 98% మంది అధికార పార్టీ చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే ఉన్నారు, వాళ్ళని పక్కకు పెట్టి మిగతా వాళ్ళ మీద లీకులు ఇస్తున్నారు. కృష్ణ గారిని బయట పెట్టమనండి, అధికార పార్టీ సంబంధించి ఎవరున్నారు? దుర్గాప్రసాద్ గారు, తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి ఉన్నారు దుర్గాప్రసాద్ గారు. ఒకవేళ ఆధారాలు ఉంటే ఆయనకి ఏమీ సంబంధం లేకపోతే ఆయన్నే బయట పెట్టమనొచ్చు కదా అనేది అధికార పార్టీ వర్షన్. అసలు ఎందుకని ఈ నాయకులందరూ మీడియాల ముందుకు వస్తున్నారు అంటే, ఒక 2-3 రోజుల్లో ఏదో జరగబోతోంది అన్న ఆలోచనతో, ఆ ఉద్దేశంతో బయటకు వచ్చిన, లేకపోతే భయపడొస్తున్నారా, లేకపోతే నిజంగానే విచారణ వేగవంతం చేయాలని వస్తున్నారా? ఏం జరుగుతోంది ఇవాళ? ఋషి గారు ఒకటే, ఈ ప్రభుత్వం చేయదలుచుకుంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నయీం డైరీ దొరికింది అంటున్నారు. డైరీలో ఉన్నటువంటి పేర్లన్నీ బయట పెట్టండి, అందరూ పార్టీలకు అతీతంగా ఎవరున్నా కూడా అరెస్ట్ చేయండి, నిజంగా కూడా ఉంటాయి. ఇవాళ ఎందుకు నాయకుల పేర్లు లీక్ చేసి బయటకు వచ్చి వాళ్ళు చెప్పుకునే విధంగా చేస్తున్నారు, మీడియాకి లీకులు ఇచ్చంటే కావాలని పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఇందులో కూడా లబ్ధి పొందాలని చూస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఇందులో కూడా మొన్న ఉమామాధవరెడ్డి గారి పేరు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇచ్చేసినారు. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇవాళ కృష్ణయ్య గారు కూడా క్లియర్ కట్ గా చెప్పినారు, నాకు ఎలాంటి సంబంధాలు లేవు. అవును, ఒక్కొక్కళ్ళు లొంగిపోవడానికి ప్రజాప్రతినిధులు కాబట్టి 2-3 ఆయన అటాచ్ మమ్మల్ని అడిగిన మాట వాస్తవమే, లొంగిపోవడానికి చెప్పారు. ఇంకో ఒక విషయం అండి, వాళ్ళ కృష్ణయ్య గారు కూడా చాలా క్లారిటీగా చెప్పినారు, సిబిఐ ఎంక్వైరీ అండి, లేకపోతే సిట్టింగ్ జడ్జి తోట ఎంక్వైరీ అండి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ముందుకొచ్చి చెప్పాల్సిన అవసరం, తప్పు ఏమి చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ద్వంద్వ వైఖరికి, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న వాటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము కూడా ఏం చెప్తున్నాం అంటే, సిబిఐ విచారణ ఆదేశించండి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నయీం డైరీ మీద కానీ, నయీం చేసినటువంటి అకృత్యాల మీద కానీ సిబిఐ అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోకుండా మీకు సిబిఐ డైరెక్ట్ ఇచ్చేస్తారు ఎవరైనా? మీరు దుర్గాప్రసాద్ గారు, దుర్గాప్రసాద్ గారు, ఏ గవర్నమెంట్ అయినా ఒక బాధ్యతమైన గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే వినండి, కేవలం ఆపోజిషన్ మాట్లాడు. ఇప్పుడు కృష్ణయ్య దొంగ ఆయన ఇదివల్ల ఎవరు అనలేదే, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టర్ లో భాగంలో వస్తుంది. ఊగారు మధ్యలో మీరే ఇచ్చుకుంటున్నారు దానికి. దాని డైరీ బయట పెట్టంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళకున్న సమాచారాన్ని, ఉండండి ఒక నిమిషం, ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళకున్న సమాచారాన్ని విశ్లేషించుకొని ఫేజ్డ్ మేనర్ లో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. దాన్ని మీరు డైరీ బయట పెట్టండి, డైరీ పెట్టండి, ఎట్లా బయట పెడతారు? డైరీ ఎట్లా బయట పెడతారు? ఒకవేళ ఒక సపోజ్ కృష్ణయ్య గారి పేరుని ఎక్కడ ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్పలేదు, మీరు వచ్చి వివరణ చేయాల్సిన అవసరం వచ్చింది చెప్పండి. ఆయన పేరు ఎక్కడ అధికారిక ప్రభుత్వం చెప్పింది ఎక్కడైనా? అదే ఛానల్ ప్రభుత్వం ఇచ్చిందా? ఛానల్ ప్రభుత్వం ఇచ్చిందా? కృష్ణయ్య గారు కూడా మాకు కూడా తెలుసు, ఆయన ఉద్యమకారుడు, మా దగ్గర ఛానల్ అయితేనంటే అవసరం కృష్ణయ్య గారి పేరు రాకుండా బయటకు రాని ఆయన అవసరం లేకుండా ఎవరైతే పేపర్లో వచ్చే వాటికి, అనామకంగా పేపర్లో వచ్చే వాటికి అథెంటికేషన్ ఎట్టవుతుంది చెప్పండి. అది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక మర్డర్ అయింది అనుకుందాం, అందులో ఉన్నటువంటి అక్యూజ్లో 5 పేర్లు ఉంటాయి, తర్వాత 2-3 నిర్దోషులు అవుతారు, అందరూ నిర్దోషులు అవుతారు, వేరే విషయం. ఆ ఇన్వెస్టిగేషన్ ని ప్రజలు ఎవరు పట్టించుకోరు. సాధారణ కేసుకు, ఒక సెన్సేషనల్ కేసుకు తేడా ఉంటుంది. ఓటుకు నోటు, టెలిఫోన్ ట్యాపింగ్ ఎంత సెన్సేషనల్ అయింది, ఎందుకంటే ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల యొక్క వాటిని బట్టి, స్టేట్ని బట్టి. కాబట్టి జస్ట్ లైక్ దట్ ఒక ఇన్వెస్టిగేషన్లో మీరు ఒక పాలిటీషియన్ పేరును, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరును, ఐఏఎస్ మీరు చెప్పలేరు. చెప్పాలంటే మీరు అథెంటిక్ గా దానికి ఎందుకు మీరు చెప్తున్నారో చెప్పాల్సిన అవసరం, ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందండి. జస్ట్ లైక్ దట్ మీరు లీక్ చేస్తే ఎట్లా? ఇప్పుడు ఒకటైతే ప్రభుత్వం లీక్ ఎట్లా అనుకుంటారు మీరు? ఇదివరకు చాలా రాస్తారు పేపర్లు, ఛానల్ వాళ్ళు ఊహగానే అనుకుంటున్నారు అని రాస్తారు. వేర్ ఇస్ ది ఎవిడెన్స్? ఇప్పుడు నయీం కేసు చాలా తీవ్రమైందండి. ఇవన్నీ బయట పెట్టింది అయితే ప్రభుత్వ వర్గాలు, పోలీసు వర్గాలు కదా. పోనీ దానైనా మీరు ఆపడానికి ప్రయత్నించాలి. నిజంగా డైరీని మీరు అధికారికంగా చేసి అంటే, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నత స్థాయిలో ఉన్నాయని పేరు వచ్చింది, తర్వాత వచ్చింది తర్వాత కన్నె ప్రభాకర్ కూడా ఖండించాడు, మన కార్యాలయాలకు కూడా వచ్చాడు. ఇదంతా జరుగుతుంటే అసలైన మొదట వచ్చిన ఆయన పేరు ఆయన ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన గురించి ప్రభుత్వ వర్గాలు ఎలాంటి లీకింగ్లు ఇవ్వట్లేదు. లీకింగ్ న్యూస్లు, బ్రేకింగ్ న్యూస్లు పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. దీనికి మీరు ముఖ్యమంత్రి గారు డైరీల విషయానికి వస్తే, జైన్ డైరీల కేసులో అద్వానీ గారు కూడా నిందితుడు. ఆయన బయటపడ్డాడు. ఎలా బయటపడ్డాడంటే, డైరీ అనేది ఆధారం కాదని
సాంకేతిక కారణాల వల్లనే వీళ్ళందరూ కూడా బయటపడ్డారు. రేపొద్దున ఇది ఇప్పుడు కూడా అదే ఈ డైరీ విషయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పారదర్శకంగా ఈ ద్వంద్వంగా కొన్ని బయట పోవడం, అలాగే బీజేపీ కూడా కేంద్రంలో పాలక పార్టీగా హైదరాబాద్ అని హబ్ అయిపోయిందని అదని చాలా చేస్తుంటారు. ఇందులో అమిత్ షా పేరుతో సహా ఉదాహరణకు ఉన్నప్పుడు దేశంలో అన్ని నగరాల్లో అలర్ట్ నోటీసులు కాదండి, మీరు ఆ కోణంలో దీన్ని ఎక్కువ విచారణ చేసి పూర్తిగా అదుపు చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎవరు పిలవలేదు కదా, అఫీషియల్ ఎవరు పిలవలేదు కదా. తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.